ఉగ్రవాదాన్ని దానికి మద్దతిచ్చే వారిని భారత్, బ్రెజిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదని పాకిస్తాన్, చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో కలిసి సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగ్రవాదంపై ఇండియా, బ్రెజిల్ ఒకే రకంగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై భారత్కు మద్దతుగా నిలిచినందుకు బ్రెజిల్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. మోదీ, లూలా సమావేశం నేపథ్యంలో ఇరు దేశాల నేతల మధ్య పలు కీలక చర్చలు జరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఔషధ, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, ఆహారం, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. బ్రెజిల్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. Pelo decreto número 22.165, de 5 de dezembro de 1932. Trata-se da mais alta distinção honorífica. బ్రెజిల్ నుంచి అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. అవార్డు అందుకోవడంపై అధ్యక్షుడు లూలా బ్రెజిల్ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశ ప్రజల పట్ల బ్రెజిల్ ప్రజలకు ఉన్న బలమైన అభిమానమని వివరిస్తుందన్నారు. రాబోయే కాలంలో ఇరు దేశాల స్నేహం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. A Ordem Nacional do Cruzeiro do Sul foi instituída originalmente no ano de 1822 pelo జూలై 2న మొదలైన ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన రేపటి వరకు కొనసాగనుంది. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ పర్యటన పూర్తి చేసుకున్న మోదీ నమీబియాలో అడుగుపెట్టనున్నారు. గడిచిన 3 దశాబ్దాల్లో ఈ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధానిగా నిలవనున్నారు.